ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. ఏప్రిల్ 20. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. దేవుని కొరకు మనమేమి చేసినను అది ఆశీర్వదింపబడినదైతే శాశ్వత కాలం నిలిచి ఉండునని దేవుని సేవకులముగా మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొనవలెను. మనము చేయనది యావత్తూ పరిశోధించబడవలసి ఉన్నది, పరీక్షింపబడి రుజువు చేయబడవలసి ఉన్నది. మన సహపని వారి కళ్ళ ఎదుట ఇది చాలా సమ్మతముగాను బాగుగాను కనబడవచ్చును. అయితే చివరకు దేవుడు తన సొంత రీతిని పరీక్షించనై ఉన్నాడు. అందుచేతనే మన నేత్రములు వర్తమాన కాలముపై కాక భవిష్యత్తుపై నుంచుకొనవలెను. లండన్లోని ఒక వంతెనను నిర్మించిన సర్ క్రిస్టఫర్ రెన్ అను పేరుగాంచిన ఒక నిపుణుడైన ఇంజనీరు నా తలంపునకు వచ్చుచున్నాడు. ఇతడే సెయింట్ పాల్ కెథడ్రల్ను కట్టిన వ్యక్తి. థేమ్స్ నదిపై కట్టబడిన ప్రఖ్యాతిగాంచిన వాటర్లూ బ్రిడ్జి కట్టబడినప్పుడు ఇది చాలా గొప్ప వంతెన. ప్రపంచపు మొదటి యుద్ధ సమయంలో జర్మనులు థేమ్స్ నదిలో బాంబును వేసిరి. ఆ వంతెన యొక్క ఒక స్తంభం లోపలకు కృంగినది. లండన్ కౌంటీ కౌన్సిల్ వారు ఆ వంతెన మరమ్మతుకు గాను ఏటేటా 20,000 పౌండ్లను ఖర్చు చేయవలసి వచ్చినది. అమెరికన్ వారి వలె గాక బ్రిటిష్ వారు పురాతన భవనముల పట్ల చాలా శ్రద్ధ చూపించెదరు. అమెరికనులైతే ఒక బుల్డోజర్ను తెచ్చి దానిని వెంటనే పడగొట్టెదరు. ఆ వంతెన మరమ్మతుకు ఖర్చు ఎక్కువగుచున్నందున క్రొత్త వంతెనను కట్టిరి. ఇంగ్లాండ్ దేశంలోని అన్ని భాగముల నుండి ఇంజనీర్లు ఆ వంతెన యొక్క సరిగా ఉన్న స్తంభములను కాదు గాని కృంగిపోవచ్చున్న స్తంభమును చూచి పరిశీలించుటకు వచ్చిరి. ఒక వంతెన నిర్మించినప్పుడు పొడవైన దూలమును నది గర్భములోకి దింపుదురు. ప్రతి దూలము ఇతర దూలముతో సరి సమానముగా నుండవలెను. వారు ఆ వంతెన యొక్క పైభాగమును ఎత్తి చూడగా ఆ కృంగిన స్తంభము యొక్క దూలములలో ఒక దాని యొక్క కొలతలు సరిగా లేనట్టు కనుగొనిరి. దీని పొడవు ఇతర దూలములతో సరిగా లేక 1/4 అంగుళములు అనగా 1/4 అంగుళము తేడాగా నుండెను. పర్యవేక్షకులు పరిశీలించేవారు వంతెన నిర్మించేటప్పుడే కొలతల్లోని తేడాను సరిగా గమనించలేదు. దీని ఫలితము 100 సంవత్సరములు ఆ వంతెన గట్టిగా నుండెను. కానీ పరీక్ష వచ్చి బాంబు పడినప్పుడు ఆ భాగము కృంగెను. దేవుని పనిలోనూ ఇంతే. అనేక సంవత్సరముల దేవుని ఆశీర్వాదములను చూడవచ్చును. అయితే దేవుని పరీక్ష వచ్చినప్పుడు ఏమి సంభవించును? ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.